everyone, welcome to SS EduTech. Please like, share and subscribe my channel. Today we are going to learn ratio and proportion in reasoning. Reasoning videos అండి. ఇక్కడ నుంచి రీజనింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. సో రేషియో అండ్ ప్రపోర్షన్. అసలు రేషియో ఏంటి, ప్రపోర్షన్ ఏంటి? రేషియో అనేది ఏదైనా టూ నెంబర్స్ని డివైడ్ చేసేదాన్ని రేషియో అంటాము. ఈ టూ నెంబర్స్ని ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్లో ఉండే టూ నెంబర్స్తో ఈక్వల్ చేసేదాన్ని ప్రపోర్షన్ అంటాము. రేషియో డినోటెడ్ యాజ్ టూ డాట్స్ విత్ రేషియో ఈజ్ డినోటెడ్ యాజ్ విత్ టూ డాట్స్, బట్ ప్రపోర్షన్ ఈజ్ డినోటెడ్ యాజ్ 4 డాట్స్. యాక్చువల్గా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు A:B proportion to C:D అని ఇస్తాం. ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఈక్వల్ టు. ప్రపోర్షన్ అంటే ఇంకోటి ఏం కాదు, ఈక్వల్ టునే. సో ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఈక్వల్ టు A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. దట్ ఈస్ A/B ఈజ్ ఈక్వల్ టు 2/3. టూ నెంబర్స్ని డివైడ్ చేసేదాన్ని రేషియో అంటాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు 4 నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి? A:B ఈజ్ ప్రపోర్షన్ టు C:D. ప్రపోర్షన్ అంటే ఏం చెప్పానండి, ఈక్వల్ టు అవుతుంది. సో AC ఈజ్ ప్రపోర్షన్ టు BD. ఓకేనా? ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వల్ టు. AC ఈజ్ ఈక్వల్ టు BD. సో అలా కాకుండా AD ఈజ్ ఈక్వల్ టు BC కూడా అవుతుంది. AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 ఇచ్చారు. C:D ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇప్పుడు మనల్ని A:B ప్రపోర్షన్ టు A:B ఈక్వల్ టు C:D అన్నారు. అప్పుడు ఏమవుతుంది? 2:3 ఈజ్ ఈక్వల్ టు 3:4. సో ఇలా మనం రేషియో అండ్ ప్రపోర్షన్ని చేసాము. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు C/D. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 ఇచ్చారనుకోండి. B:C ఈజ్ 3:4. A:B:C. వాట్ ఈస్ ద A:B:C అని అడిగితే మనం ఇప్పుడు ఏం చెప్తాం? 2:3:4. నార్మల్గా ఏమైందంటే ఇక్కడ B వాల్యూ అనేది రెండు దగ్గరలో సేమ్ ఉంది కాబట్టి మనం సేమ్ 3 తీసేసుకున్నాము. ఒకవేళ కాకపోతే మాత్రం వేరే మెథడ్ కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ A/B ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు C/D ప్లస్ 1. దీన్ని కాంపోనెండో అంటారు. కాంపోనెండో. సో దీని ఎల్సిఎం ఏమవుతుంది? B అవుతుంది. A+B/B ఈజ్ ఈక్వల్ టు C+D/D. దీన్ని కాంపోనెండో అంటాము. అండ్ A+B/-1 దట్ ఈక్వల్ టు C+D-1. A-B/B C-D/D. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్. దీన్ని డివిడెండో అంటాము. మైనస్ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో దాన్ని డివిడెండో అంటాము. ప్లస్ వాల్యూ వచ్చినప్పుడు కాంపోనెండో అంటాము. కాంపోనెండో అంటే అడిషన్ వస్తుంది, డివిడెండో అంటే సబ్ట్రాక్షన్ వస్తుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ అనేది తీసుకుందాం ఇప్పుడు. A+B/B by A-B/B that equal to C+D/D by C-D/D. So what is the answer here? A+B/A-B is equal to C+D/C-D.
ఇలా కూడా చేయొచ్చు. మనకి సమ్స్ కొన్ని ఈ మోడల్లో కూడా ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి డి ఇన్ని వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటాము. If A is to B is equal to 3 is to 4 and B is to C is 8 is to 9, then A is to C is. ఫస్ట్ క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోవాలి, తర్వాత ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. సో A is to B, A is to B is 3 is to 4. A is to B అనేది మనకి 3 is to 4గా ఇచ్చారు. B is to C 8 is to 9గా ఇచ్చారు. ఇందాక మనము చెప్పుకున్నాం సేమ్ నెంబర్స్ ఉంటే యాక్చువల్గా సేమ్గా చేసేయచ్చు, ఎందుకంటే బి అనేది ఈక్వల్గా ఉంటే మనం చేయొచ్చు. బట్ ఇక్కడ బి 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఏ మొత్తము 2తో మల్టిప్లై చేయాలి. ఏ ఇస్ టు బి అనే దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై ఎప్పుడైతే మనము ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తామో మనకి ఏదైతే న్యూ రేషియో వస్తుందో ఆ రేషియోనే మనము తీసుకుంటాము, ఓల్డ్ వన్ తీసుకోమన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మల్టిప్లై చేసిన తర్వాత మనకి వాల్యూస్ అనేవి వస్తాయో న్యూ రేషియో ఏదైతే వస్తుందో ఆ న్యూ రేషియోనే తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఇస్ టు బి ఈస్ 6 is to 8, బి ఇస్ టు సి ఈస్ 8 is to 9. సో మనకి బి అనేది సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉండడం వల్ల ఏ ఇస్ టు సి ఈస్ 6 is to 9, నథింగ్ బట్ 2 is to 3. చూడండి, ఎప్పుడైనా సేమ్ బి వాల్యూ సేమ్ ఉంటే మనం నార్మల్గా తీసేసుకోవచ్చు. బట్ ఇక్కడ బి వాల్యూ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ బి వాల్యూని బోత్ బి వాల్యూస్ ఈక్వల్ అయ్యేటట్టు చూసుకున్న తర్వాత మనము వాల్యూస్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఏ ఈస్ టు బి ఈస్ 5 is to 7, B is to C is 6 is to 11. Then A is to B is to C is, ఇక్కడ A is to B అనేది 5 is to 7గా, B is to C అనేది 6 is to 11 నిష్పత్తిలో ఇచ్చారు. సో ఇప్పుడు A నిష్పత్తి, B నిష్పత్తి, C నిష్పత్తి ఎంతో చెప్పమంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏముంది, B వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. దేంతో మల్టిప్లై చేస్తే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతాయో చూడాలి. ఇప్పుడు 7ని 6తో మల్టిప్లై చేద్దాం. ఈ ఏ ఈస్ టు బి వాల్యూ టోటల్ వాల్యూని 6తో మల్టిప్లై చేద్దాము, బి ఈస్ టు సి వాల్యూని 7తో మల్టిప్లై చేద్దాము. చేసిన తర్వాత వచ్చే న్యూ రేషియోని మనం తీసుకుందాం. 5 6 30 డివైడెడ్ బై 7 6 42, 30 is to 42. Next 7 6 42 is to 7 11 77. సో చూడండి, ఇప్పుడు మనకి బి వాల్యూ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఏమడిగారు వాళ్ళు, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎంత అని అడిగారు. ఏ ఈస్ టు బి ఈస్ టు సి నిష్పత్తి ఎంత అని అడిగారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి, దట్ ఈస్ 30 is to 42 is to 77. సో ఇలా మనకి కామన్గా లేనప్పుడు ఏం చేయాలంటే రెండింటిని ఏదైతే ఈక్వల్ నెంబర్ అయితే కామన్ నెంబర్ అయితే వస్తుందో రెండింటికి, సో ఆ నెంబర్తో డివైడ్ చేసి ఆ నెంబర్ వచ్చేటట్లుగా మనము వాల్యూస్ మల్టిప్లై చేసుకుని తర్వాత మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాము. ఎప్పుడైతే మనం కొత్త రేషియో అనేది తీసుకుంటామో న్యూ రేషియో అనేది వస్తుందో ఆ వాల్యూసే తీసుకుంటాం తప్ప ఓల్డ్ వాల్యూస్ అనేవి తీసుకోం. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 8 is to 15, B is to C is equal to 5 is to 8, C is to D is equal to 4 is to 5, then A is to D. A is to D అనేది ఎంత? ఫస్ట్ ఇప్పుడు మనము A is to B వాల్యూ ఎంత? 8 is to 15. B is to C వాల్యూ ఎంత? 5 is to 8. ఇక్కడ B వాల్యూ C వాల్యూ B వాల్యూస్ బోత్ 2 రేషియోస్లో ఈక్వల్గా లేవు కాబట్టి ఈ B is to Cని మనము 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి ఆల్రెడీ 5 3s 15 వస్తుంది కాబట్టి
3తో మల్టిప్లై చేద్దాం మనము. 15:5 3 15, 8 3 24. మనకి B/C రేషియో న్యూ రేషియో ఎంత? 15:24. మనం ఈ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ C/D. C/D ఎంత? సరే 4:5. 4:5. ఇక్కడ C వాల్యూ ఎంత ఉంది? 24 ఉంది. ఇక్కడ C వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూని 6తో మల్టిప్లై చేద్దాం. 6 4s 24, 6 5s 30. ఇక్కడ మనకి ఏమడిగాడు? ఏ వాల్యూ అడిగాడు? A/D వాల్యూ. A/D వాల్యూ ఇప్పుడు ఎంత? ఇక్కడ BB వాల్యూ కామన్స్ ఉన్నాయి కాబట్టి C వాల్యూ కామన్ ఉంది కాబట్టి 8:30. 8:30, దట్ ఈస్ 4:15. సో చూడండి, ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు రేషియోస్ అనేవి. మీరు చేసి ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా ఇంకా సింగిల్ లైన్లో ఇది కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా చేయాలి ఫాస్ట్గాని. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and share the video. Click on the bell icon to get the more updates.